సో ఓకే, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. మనం కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఉన్నాం కదా. సో కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇంట్రొడక్షన్ చూసాము, దాన్ని ఎందుకు వాడతాము ఏంటి అదంతా కూడా చూసాము. ఇప్పుడు మనం కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ అయిన ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం, ఓకేనా. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎట్లా వాడతాము, ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం, ఓకే. సో first let me open the editor. ఓకే, సో చూడండి, నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు నాకు ఒక సినారియో వచ్చింది. అదేంటంటే నేను యూజర్ దగ్గర నుండి ఫస్ట్ అయితే ఏజ్ రీడ్ చేయాలి. ఏం రీడ్ చేయాలి? ఐ షుడ్ రీడ్ ద ఏజ్ ఫ్రమ్ ద యూజర్. ఆ యూజర్ ఇచ్చినటువంటి ఏజ్ని బట్టి ఆ యూజర్ ఓట్ చేయొచ్చు లేదా నేను చెప్పాలి, ఓకే. మన కంట్రీలో ఓటింగ్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే 18+ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో సింపుల్గా నేనైతే యూజర్ ఏజ్ రీడ్ చేయాలి, వెంటనే దానికి తగ్గట్టుగా ఓట్ చేయొచ్చు చెప్పాలి. దట్స్ మై సినారియో రైట్ నౌ, ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి, నేను ఏజ్ రీడ్ చేయాలి కదా. సో నేను దానికోసం ఏజ్ వేరియబుల్ తీసుకుంటాను. సో ఎండ్ ఆఫ్ ఆర్ మనకు తెలిసినట్టుగా ఈ వాల్ మెథడ్ యూజ్ చేద్దాం, ఓకే. సో ఈ వాల్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఏజ్ తీసుకుంటాను నేను ఇక్కడ, ఓకే. సో ఏజ్ ఇస్తాను. ఏజ్ ఇచ్చినప్పుడు నాకు ఒక్క సినారియోలో ఏం రావాలంటే ఎలిజిబుల్ అని రావాలి. ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి రావాలి, ఓకే. ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి రావాలి. ఇంకొక సినారియోలో నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి రావాలి, ఓకే. సో నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి రావాలి, ఇలా రావాలి. సో ఇది ఎప్పుడు రావాలి? ఎలిజిబుల్ అంటే ఎప్పుడు అవుతుందో చెప్పండి. ఏజ్ అనేది ఇన్ కేస్ 18 కంటే ఎక్కువ లేదా 18 ఉన్నా అనుకోవచ్చు కదా. అరే సరే, 18 దాటిన వాళ్ళని అనుకోండి, 18 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేయొచ్చు? ఓట్ అయితే చేయొచ్చు. లేకపోతే సరే, లేకపోతే అనేది తీసేయండి. ఓట్ అయితే నాకు ఓట్ చేయొచ్చు అని రావాలి, లేకపోతే నాకు అవుట్పుట్ ఏం అవసరం లేదు, ఓకే. సో దిస్ ఈజ్ మై సినారియో. అంటే ఒక కండిషన్ ఇస్తాం మనం ప్రోగ్రామింగ్లో. ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే కొన్ని స్టేట్మెంట్స్ జరగాలి, ఓకే. ఆ కండిషన్స్లో ఏదన్నా ఒక వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే లేదా ఈ స్టేట్మెంట్ జరగాలి. ఈ స్టేట్మెంట్ జరగాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సినారియో కూడా చెప్తాను, ఓకే. ఒక నిమిషం చేసాక అది చేద్దాము. సో ఇలాంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఉన్నటువంటి కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్ అనమాట, ఓకే. సో ఇఫ్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్లా మనం సింపుల్గా యూజ్ ద ఇఫ్ స్టేట్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇలా మనం ఇఫ్ అని చెప్పేసి జరగదు. ఇఫ్ నేను ఏజ్ 20 ఇచ్చాను అనుకో, ఏజ్ అనేది ఏంటి? 18 కంటే ఎక్కువ, అంతే కదా. కాబట్టి ఎలిజిబుల్ టు ఓట్ అని వస్తుంది, లేకపోతే ఏం రాదు, ఓకే. సో చూద్దాం, రన్ చేద్దాం ఒకసారి. నేను రన్ చేసి చూస్తాను. ఇది పైచామ్ ఎడిటర్ అండి, ఇది ఒకసారి చూడండి దీన్ని. సో ఐ వాజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఓకే, దట్ ఈస్ అన్ ఎర్రర్. ఇంటెంటేషన్ తీసుకోవాలి, చెప్తాను ఒక్క నిమిషం. చూడండి, కర్సర్ బ్లింక్ అవుతుంది కదా. నేను ఏజ్ 30 ఇచ్చాను, ఏమైంది? ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి వచ్చింది. నేను అదే ఇప్పుడు ఐ గివ్ 15 or 12 ఇస్తాను, ఏం రాలే. ఆర్ 18 ఇస్తాను ఇప్పుడు నేను, చూడండి, ఐ గివ్ 18, అయినా ఏం రాలే. 18 కంటే ఎక్కువ ఎంత ఇచ్చినా 19 ఇస్తే ఎలిజిబుల్ టు ఓట్. సో ఇలాంటి కండిషన్ అంటే ఏంటి? ఎలిజిబుల్ అవ్వాలి. ఎలిజిబుల్ టు ఓట్ ఎప్పుడు? 18 కంటే ఎక్కువ ఏజ్ ఉన్నప్పుడే. సో అలాంటి ప్రాక్టికల్ సినారియోస్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. సో ఇది మొత్తం మనం చూసే కండిషనల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట, ఓకే. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్, ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్స్, యూ నీడ్ టు నో ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెండేషన్, ఓకే. మనం
ఆ ఇంటెండేషన్ అనేది తెలుసుకోవాలి. సో ఇంటెండేషన్ అంటే ఏంటంటే నేను ఇంకో వీడియో చేస్తాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే, సో ఇంటెండేషన్ అంటే ఏంటి? ఓకే చూడండి, జస్ట్ అ మినిట్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఉంది, చూద్దాం. సో ఇఫ్ కండిషన్, నోట్ ఇన్ పైథాన్ ఎనీవేర్, అంటే ఎక్కడున్నా సరే దర్ ఈస్ అ సెమీ కాలన్. సెమీ కాలన్ పెట్టినాను ఇక్కడ, పెట్టాను కదా, కాలన్ పెట్టాను కదా నేను ఇక్కడ, కాలన్. సో అట్లా అంటే ఆ కండిషన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అనేది మనకి సింటాక్స్ చూడండి ఒకసారి. సింటాక్స్ ఇఫ్ కండిషన్, ఇఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. ఇక్కడ 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 ఈ పర్టికులర్ పొజిషన్లో మనం ఏం చేస్తామంటే కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ అనేది ఖచ్చితంగా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఏం చేయాలి? ట్రూ ఆర్ ఫాల్స్ని ఏం చేయాలి? రిటర్న్ అయితే చేయాలి. అలా రిటర్న్ చేయలేదు అనుకోండి, అదేమవుతుంది? సో ఇక్కడ వ్యాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ ఏంటి ఇఫ్ స్టేట్మెంట్లో. ఓకే, ఫస్ట్ సింటాక్స్ చూసేద్దాం కదా. సింటాక్స్ ఏంటిది? సో ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్, మనకి ఎన్ని కావాలంటేనే అట్లా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కాలన్ ఎందుకు పెట్టాం అనే దాని గురించి నేను ఇక్కడ ఒక లైన్ ఇచ్చాను. ఓకే, సో ఇన్ పైథాన్ ఎనీవేర్ వి యూస్ కాలన్, దట్ మీన్స్ డిఫైనింగ్ అ బ్లాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కదా, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. మనం సి లాంగ్వేజ్ చూస్తే బ్లాక్ ఆఫ్ కోడ్ ఇట్లా రాయం, ఇట్లా రాస్తాం. ఇది సింప్లీ రైట్ లైక్ దిస్. సో పైథాన్లో అసలు ఉండవు. ఓకేనా, ఈ బ్రేసెస్ ఉండవు, దాని మీనింగ్ అది కాదు. సో ఏదేదో వస్తుంది అనమాట ఇంకా. ఓకే, సో అదంతా కూడా వార్నింగ్ ఎర్రర్స్ చూపిస్తుంది, అందుకే నాకు అట్లా వస్తుంది. ఓకే, సో నో 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 వరీస్. చూడండి, సిలో అయితే మనం అట్లా రాస్తాం, కానీ పైథాన్లో జస్ట్ కోలన్ పెడతాము. కోలన్ పెట్టేసి ఇంటెండేషన్ ఇస్తాం, గివ్ ద ఇంటెండేషన్. ఓకే, సో ఇక్కడ నేను దీని కింద ఇంకొక స్టేట్మెంట్ కూడా రాస్తాను. అదేంటంటే సో ప్రింట్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఇఫ్ బ్లాక్కి చెందిందా? ఇఫ్ బ్లాక్కి చెందిందా ఈ థ్యాంక్ యూ స్టేట్మెంట్ అనేది? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇఫ్ బ్లాక్లో ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా ఉండాలి, ఇంటెండేషన్ ఉండాలి. ఇలా ఉంటే అది ఖచ్చితంగా ఒక ఇఫ్ బ్లాక్ అని. చూడండి, ఇది మారిపోయింది, అంటే ఇఫ్ బ్లాక్లో ఇది ఉందని అర్థం. ఓకేనా, ఇఫ్ బ్లాక్కి చెందింది. ఇది ఇక్కడ లేదు, నేను ఇక్కడ తీసేసాను దీన్ని అంటే, ఇట్లా ఉంది అంటే అదేంటిది, అది ఇఫ్ బ్లాక్ కాదు. సో ఇట్లా పెట్టుకొని నేను రన్ చేస్తాను ఒకసారి చూడండి. అంటే ఇది జరగకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ అని. సో ఓకే, కాలమ్ తీసేసాను నేను. ఓకే, నేను 12 ఇచ్చాను, ఏమొచ్చింది? ఎలిజిబుల్ టు ఓట్ రాలా, సింపుల్గా థ్యాంక్ యూ వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది చూద్దాం. నెక్స్ట్ ఐ గివ్ 20, ఎలిజిబుల్ టు ఓట్ థ్యాంక్ యూ. అంటే ఏంటి? ఇది జరిగినా జరగకపోయినా ఈ లైన్ మాత్రం పక్కాగా జరుగుతుంది. ఓకే, సో అలాగా మనం ఇంటెండేషన్ని పక్కాగా ఫాలో అవ్వాలి. చూడండి, ఒక స్మాల్ సింటాక్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, అది సింటాక్స్ అన్నమాట. దిస్ ఇస్ సింటాక్స్. లెట్ మీ కరెక్ట్ సింటాక్స్. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు చూడండి, ఇఫ్ 10 less than 20 greater than 10 less than 20, end of the program. సింపుల్ ప్రోగ్రామ్ అనమాట అది. సో ఇలా ఇచ్చామనుకోండి, ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెండేషన్ ఇవ్వలేదు. ఇక్కడ మనం తీసుకున్న ప్రోగ్రామే చూద్దాం. నేను ఇక్కడ ఇంటెండేషన్ ఇవ్వలే, ఏమవుతుంది? ఫస్ట్ మనం ఇంటెండేషన్ ఇవ్వడానికి చేసాం, ఏమొచ్చింది? వీ హ్యావ్ రైజ్డ్ అన్ ఎర్రర్ కదా, అది వేరే వచ్చింది చూడండి, ఎఫ్ బ్లాక్ ఇంటెండేషన్ లేదని చెప్పొచ్చు. ఓకే, సో అట్లా మనం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ చూడండి, నేమ్ అని చెప్పేసి, సో నేమ్ తీసుకున్నాడు, తర్వాత నేమ్ ఈక్వల్ టు కాంతి అంటే అయినప్పుడు ప్రింట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ యూజ్ సెవరల్ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయొచ్చు, లైక్ ఎల్స్ అవన్నీ వస్తే నేను చెప్తాను. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసే విధంగా మనం వాల్యూ తీసుకోవాలన్నమాట. దిస్ ఆల్ అబౌట్ బేసిక్ ఇఫ్ ఇంట్రడక్షన్. సో మనం ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తే
మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఖచ్చితంగా మనం ఇక్కడ రాసే కండిషన్ అనేటువంటిది ఒక ట్రూ కానీ ఫాల్స్ కానీ ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. అది ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? ఆపరేటర్స్ ఉన్నాయి కదా, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకు అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. చూడండి, ఈ గ్రేటర్ దెన్ ఏంటి ఇక్కడ? ఇట్స్ రిలేషనల్ ఆపరేటర్ కదా. సో అట్లా మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే చేయొచ్చు. సో కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, ఇదేంటి బూలియన్ వాల్యూ రిటర్న్ చేయటువంటివి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి కదా. సో అవేంటివి? అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చా ఇక్కడ? వి కెనాట్ యూస్. చూడండి, మనకి పక్కా ఎర్రర్ వస్తుంది చూడండి. సో అట్లా మనం పర్ఫెక్ట్గా చేయాలి. దట్స్ ఆల్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్. సో until then, see you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School Telugu, Mana School, Mana Bhashalo. If you have any doubts, don't forget to comment out. For next video, please do subscribe. Thank you.